స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములు సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 52వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. యెరూషలేమునందు పాడయున్న స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున శ్రేష్టమైనటువంటి ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆయన మాట మనకు ఆదరణ, ఓదార్పు, శాంతి, సమాధానం, స్వస్థత కలుగజేస్తూ ఉన్నది. అందుకే మనం అందరం కూడా దేవుని యొక్క వాక్కు ద్వారా బ్రతికించబడుతూ ఉన్నాం. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటూ ఉన్నాడు, యెరూషలేమునందు పాడయున్న స్థలములారా, పాడయున్న మనుషులారా, పాడయున్న విశ్వాసులారా, పాడయున్నటువంటి పురుషులారా, పాడయున్న స్త్రీలారా, ఎవరి బిడ్డలారా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేడి, యెహోవా తన జనులను ఆదరించెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన ప్రజలను ఏం చేస్తున్నాయంట? బాధలో ఉంటే ఓదారుస్తూ ఉన్నాయంట, రోగంతో ఉంటే స్వస్థపరుస్తున్నాయంట, అక్కరలో ఉంటే అక్కర తీరుస్తున్నాయంట, కరువులో ఉంటే వారికి సమృద్ధిని ఇస్తూ ఉన్నాయంట, ఆపదలో ఉంటే ఆదుకుంటూ ఉన్నాయంట, శత్రువులు ఉంటే మిత్రులుగా మారుస్తూ ఉన్నాయంట, లేక దరిద్రతలో ఉంటే దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాయంట. అలాగే ఇంకా దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు, ప్రతి విధమైన అపవాది యొక్క శోధనలన్నిటిలో నుండి తన బిడ్డలను ఆదుకొని ఆదరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకై దేవుడు ఈలాగున తన ప్రజలను ఆదరిస్తూ ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఆదరించడం వలన మనకు కలిగేటువంటి గొప్ప దీవెన, ఆశీర్వాదం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎవరైనా, మన ఇంటి వారు ఎవరైనా మనల్ని ఆదరిస్తే మనకు ఆదరణ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రియులారా, వారి ప్రేమలు తారుమారు కావచ్చు, వారి ప్రేమలు ఈరోజు ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు. కానీ దేవుని యొక్క ఆదరణ చాలా విలువైనది, చాలా ఘనమైనది. ప్రియులారా, అందుకే ఆయన ఆదరించినప్పుడు ప్రజలందరూ ఏం చేయబడుతున్నారంట? ఏం చేయబడుతున్నట్టు వ్రాయబడి ఉన్నది అని అంటే, యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను అని వ్రాయబడినది. దేవుడు ఆదరించినప్పుడు తన ప్రజలందరూ కూడా విమోచింపబడతారంట, స్వస్థత పొందుతారంట, దీవించబడతారంట, ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించబడతాయి. వారు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తూ ఉంటారంట. ప్రియుల, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు తన ప్రజలను ఆదరిస్తానని శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారు, దేవుడు మనల్ని ఆదరించిన తర్వాత ఇంకెవ్వరు మనల్ని ఆదరించాల్సిన అవసరం లేదు. ప్రియులారు, ఎవరి దయా దాక్షిణ్యములు మన మీద ఉండాల్సిన పని లేదు. ప్రియులారు, ఎవరి కరుణా కటాక్షం మనకు అవసరం లేదు. ప్రియులారు, అంతటి ఆదరణ, ఓదార్పు దేవుడు మనకిస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆ మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 12వ వచనంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది. నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయుము అని భక్తుడు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, చాలాసార్లు మనుషుల మీద మనం ఏమనుకుంటామంటే, రాజులు, అధికారులు, ప్రధానులు మాకు అండగా ఉండటం వలన, వారి ఆదరణ మాకు ఉండటం వలన మేము గొప్పవారం అయిపోతామని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఈ భక్తుడు అంటూ ఉన్నాడు, నాకేదైనా గొప్పతనం ఉంది అంటే, నేనేదైనా ఘనత కలిగి ఉన్నానంటే అది నీ కృపే కదయ్యా. ఉన్నటువంటి నా గొప్పతనాన్ని వృద్ధి చేయి దేవుడు కూడా మీరే కదా తండ్రి అంటూ, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగొచ్చేమో అంటూ ఉన్నాడు. దేవుడు ఆయన సన్నిధిలో చేరిన ఆయన ప్రజలకు, ఆయన జనులకు, ఆయన పేరు పెట్టబడినటువంటి వారికి దేవుడు గొప్ప
గొప్పతనాన్ని ఇస్తాడంట ప్రియులారా. అలాగే ఇంకేం చేస్తాడంట, ఈ భక్తుడు అంటూ నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము. దేవుడు మనల్ని ఆదరించినప్పుడు మనకు తెలియకుండానే దేవుడు నెమ్మది కలుగ చేస్తాడు ప్రియులారా. ఆ నెమ్మదిని బట్టి, దేవా నిజంగా నువ్వు నాకున్నావయ్యా, నా తోడుగా ఉన్నావు, నా వెంట ఉన్నావు, నా భర్త నన్ను కష్టపెట్టినా, లేక నా భార్య నన్ను కష్టపెట్టినా, నా తల్లిదండ్రులు, నా అత్తమామలు, నా బంధువులు, నా రక్తసంబంధికులు, నా ఫ్రెండ్స్ ఎవరు నన్ను ఇబ్బంది పెట్టినా కూడా నీవు నాతో ఉన్నావు గనక సకలమైనటువంటి ఇబ్బందులన్నిటిలో నుండి నువ్వు నన్ను తప్పిస్తున్నావని హృదయపూర్వకంగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా దేవుడు మన గొప్పతనాన్ని వృద్ధి చేస్తూ ఉన్నాడంట ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ దేవుడు ఆయన గొప్పతనాన్ని మనకిచ్చి వృద్ధి చేయునుగాక. ఆయన నెమ్మదిని మనకు అనుగ్రహించునుగాక. ఈ శుభదినాన సర్వాధికారి సెలవిచ్చినటువంటి మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ప్రభావమును, ఆయన వెలుగును, ప్రత్యక్షతను కనుగొని దేవుడిచ్చినటువంటి శాంతిని, సమాధానాన్ని పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షులుగా మనం నిలిచి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఏ విషయంలో నేను పాడైపోయాను, నేను పైరు పంటల్లో నష్టపోయాను, అప్పుల పాలైపోయాను, నా ఆరోగ్యం కూడా పాడైపోయింది, ఇంక మరణం తప్ప వేరే మార్గం లేదన్నట్టుగా నీ పరిస్థితులు ఉండొచ్చు. నీ ఇల్లు పాడైపోయి ఉండొచ్చు, నీ పిల్లలు పాడైపోయి ఉండొచ్చు, నీ ఆరోగ్య పరిస్థితి కూడా పాడై ఉండొచ్చు ప్రియులారా. అయితే ఎలాంటి పరిస్థితులు పాడై ఉన్నా కూడా దేవుడు అంటూ ఉన్నాడు, పాడైనటువంటి స్థలములారా ఏం చేయమంటున్నాడు, మీరు ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయడి, ఉత్సాహముతో నేను మిమ్మల్ని నింపబోతూ ఉన్నాను. మీరు సంగీత గానము చేయనంత సంతోషాన్ని మీ హృదయంలో నేను ఉంచబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో ఈ ఉదయకాల సమయంలో మనందరి ప్రయత్నాలన్నీ దేవుడు సఫలం చేసి మన హృదయంలో ఉత్సాహాన్ని, ఉజ్జీవాన్ని దేవుడు నింపబోతూ ఉన్నాడు. నూతనమైన కార్యాలు చేసి ఆదరించబోతున్నాడు. కాబట్టి నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన టెన్షను, దుఃఖము, బాధ, వేదనలన్నీ తొలగించుకొని అపవాదికి చోటు ఇవ్వకుండా నిత్యము దేవుణ్ణి మహింపరుస్తూ దేవుని యొక్క కృపలకు, దేవుని యొక్క చిత్తానికి తలవంచి దేవుని నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదములు పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలువ చేసిన మా తండ్రి, మీ స్తోత్రాలు. ఈ శుభదినాన మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కీర్తిస్తున్నాను తండ్రి. పాడైపోయినటువంటి ప్రతి స్థలమును, ప్రతి వ్యక్తిని, ప్రతి గృహాన్ని, ప్రతి విశ్వాసిని కూడా మీరు దర్శించి ఆయన ఉత్సాహముతో మరి ఏకముగా సంగీత గానము చేయడని మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అట్టి ఉత్సాహమును, ఉజ్జీవమును మీ కృపలో నుండి మా అందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకై స్తుతిస్తూ ఉన్నానయ్యా. మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వినబడాలందరికీ అట్టి ఓదార్పును, ధైర్యమును, గొప్పతనాన్ని మీ కృపలో నుండి అనుగ్రహించి మీ నెమ్మది చేత ప్రతిబిడను మీరు నింపినందుకై స్తుతిస్తున్నాను. వ్యాధి బాధలు కొట్టివేసినందుకై స్తుతిస్తూ ఉన్నాను. రాకపోకల్లో మీ తోడించినందుకై స్తుతిస్తున్నాను. ఈ శుభదినాన మీ బిడ్డలను తండ్రి మీరు కనికరించినందుకై స్తుతిస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దేవుని ఆశీర్వాదం, శుభం దయచేయమని, వారి ప్రతి ప్రయత్నం సఫలం చేయమని, ఆత్మీయంగా మీ బిడ్డల్ని స్థిరపరిచి బలపరిచి ప్రార్థనా జీవితాన్ని, మీ పరిశుద్ధాత్మ శక్తిని, వెలుగును, తేజస్సును, మహిమను మీ కృపలు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.